ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది ప్రజెంట్ అయితే. ఆ, అంటే ఈయన ఇచ్చిన 6 గ్యారంటీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు 6 గ్యారెంటీస్ లో అన్ని అయితే ఇవ్వలేదు కదా, ఒక 2 3 మాత్రమే ఇచ్చాడు. ఉమ్. అన్ని అసలు వీటిలో ఇస్తాడేమో యూజ్ మేబీ. ఉందంటారా? యూజ్ ఉందంటారా? యూజ్ ఉంది. ఇప్పుడు మహిళలకు ఉంది కదా బస్సు ఫ్రీ, ఉమ్. అది ఉంది. ఇంకా అన్ని ఇచ్చిండు కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు కదా, ఇంప్లిమెంట్ అయితే ఏం చేయలేదు ఇంకా. హైడ్రా అని ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చాడు కదా, దానివల్ల యూజ్ ఉందంటారా అసలు? దానివల్ల అయితే చాలా, అంటే కొందరికి యూజ్ ఉంది. ఉమ్. అంటే మామూలుగా కొందరు పేదోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా నష్టం ఉంది హైడ్రా వల్ల. అంటే హైడ్రా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి జరగట్లేదు, ఓన్లీ పేద వాళ్ళకే జరుగుతుంది, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే జరుగుతుంది అంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన ఫ్రీ బస్ వల్ల చాలా మంది ఆడవాళ్ళు అవసరం లేని పనికి కూడా తిరుగుతున్నారు, ఉచితంగా బస్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది ఆడవాళ్ళకే తెలుసు. అంటే మీకు సీట్ దొరుకుతుందా మరి బస్ లో? మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కదా. యూత్ కి ఈసారైనా జాబ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? నోటిఫికేషన్ అయితే కొత్తది అయితే ఇయ్యలే కదా, పాతే భర్తీ చేస్తుండు. మేబీ కొత్తది క్యాలెండర్ ఇచ్చిండు కదా, సో మేబీ ఇస్తాడేమో అనిపిస్తుంది. రైతు రుణమాఫీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది ఇంకా వేస్ట్. అంటే 2 లక్షల లోపు అయితే ఇచ్చేసిండు, కానీ చాలా మందికి కాలే ఇంకా రైతు రుణమాఫీ. మేబీ అది ఎప్పుడు చేస్తాడో, 2 లక్షల వరకు చాలా పైన కూడా ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. మేబీ తొందర ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఓకే, అయితే రైతు బంధు ఈసారి అంతే అవకాశం ఉందంటారా మరి గవర్నమెంట్ లో? దాని గురించి అది ఏం డిస్కషన్ లేదు. ఇంకా రైతు భరోసా అది కదా, రైతు బంధు నుంచి రైతు భరోసా అయితే మేబీ ఇవ్వచ్చు.